ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం శ్రీమద్భాగవత మహాపురాणे తృతీయస్కంధే షోడశాధ్యాయే ప్రవిశామः. బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పాడు, దేవతలారా, ఆ జయ విజయులు చేసిన అపరాధ ఫలితంగా వాళ్ళు వైకుంఠ ద్వారపాలకుల స్థితి నుంచి పతనమైపోయారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా బాధపడి ఎంతో కాలం నుంచి తాను సేవిస్తున్నటువంటి తన పార్షదులు, ద్వార రక్షకులు, ప్రీతిపాత్రులైన వారు వాళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం చూసి ఆయన కూడా బాధపడ్డారు. పరమ సత్వగుణ సంపన్నుడు, పరమ సాత్వికుడు, త్రిగుణాతీతుడు అయినప్పటికీ పరమ సాత్వికుడు శ్రీ మహావిష్ణువు. దీనికి కారణం పురాణోక్తమైన ఒక విషయం ఉంది. ఋషులందరూ కూడా భృగు మహర్షితో చెప్పారు, మహానుభావ, మీరు త్రిలోక సంచారులు, త్రికార జ్ఞానులు, త్రిమూర్తులలో పరమసత్వగుణోపేతులైన వారు ఎవరు, అది మాకు చెప్పండి అంటే అప్పుడు సరే నేను పరీక్షించి వస్తానని చెప్పాట భృగు మహర్షి. ఆయనకు ఎందుకంత స్వేచ్ఛ ఉంది అంటే తపస్సు చేసి శ్రీ మహాలక్ష్మీదేవిని తనకు కుమార్తెగా ఆవిర్భవించమని ప్రార్థించాడు. ఆ జగన్మాత హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, స్వర్ణ వస్త్రాలు, రజత మాలలు, అనేకమైనటువంటి హారాలను ధరించిన అమ్మవారు అతని తపస్సుకు మెచ్చుకుని అతని కుమార్తెగా జన్మించారు. అంచేతనే అమ్మవారిని భార్గవి అంటుంటారు. భృగు మహర్షి భార్గవి తన కుమార్తె శ్రీ మహాలక్ష్మీదేవి అనే ఉద్దేశంతో త్రిమూర్తులను పరీక్షించాలి, తనకు ఆ స్వేచ్ఛ ఉంది. శ్రీ మహావిష్ణువు తనకు అల్లుడితో సమానుడు. ఆ భావంతో మొట్టమొదట బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఋషులు వచ్చినప్పుడు ఎవరైనా నమస్కారం చేయాలి, దేవతలైనా సరే. కారణం, యావతీర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో దివే దివే నమస్కుర్యాత్. బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణుల యందు సమస్త వేదముల మంత్రములు ఉన్నాయి. బ్రాహ్మణో మమ దైవతం అని చెప్పారుగా పరమాత్మ. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనం టు దైవతం. ఆ దేవుడు మంత్రాలకు అధీనమై ఉన్నాడు. తన మంత్ర బ్రాహ్మణాధీనాన్ని, బ్రాహ్మణాధీనంతో తన మంత్రం, మంత్రాన్ని కూడా బ్రాహ్మణుల వశమై ఉన్నాయి. అతః బ్రాహ్మణో మమ దైవతం అని శ్రీ మహావిష్ణువు కూడా బ్రహ్మజ్ఞాన సంపన్నులను గౌరవిస్తాడు. అందుకనే సనకానక సనందన సనత్కుమార సనాతనులు తనకు పరమభక్తులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, బ్రాహ్మణులు కనుక ఆయన వాళ్ళ వాక్కును గౌరవించారు. అది ఋషివాక్కు జరగాలి.
అలాంటి వాడు. ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు వాణి హిరణ్యగర్భులు అలా తదేకంగా అతన్ని చూస్తూ వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అవుతారు. ఆయన కోపం వచ్చింది. నేను వచ్చినప్పుడు గౌరవించాలి వాళ్ళు. ఋషులను గౌరవించడం దేవతలకు కూడా కర్తవ్యం, కానీ వీళ్ళు గౌరవించలేదు. అప్పుడు అన్నాడు, నీకు దేవాలయం ఉండదు, నిన్నెవరూ గౌరవించరు అని బ్రహ్మదేవుడితో చెప్పేశాడు. అప్పుడు అనిపించింది ఆయనకు, బ్రహ్మ రజోగుణ సంపన్నుడు, రజోగుణంతో ఉన్నాడు కనుక నన్ను గౌరవించలేదు అనుకున్నాడు. వచ్చేసాడు. కైలాసానికి వెళ్ళాడు. ఆయన తాండవం చేస్తున్నాడు. ఆ సమయంలో పరమేశ్వరుడు, అమ్మవారు లాస్యం చేస్తున్నారు. ఆయన్ని గమనించలేదు. అప్పుడు ఆయన అన్నాడు, నన్ను గౌరవించలేదు, నీ దృష్టిలో నువ్వు ఉన్నావు, నీ నాట్యంలో నువ్వు ఉన్నావు, నన్ను గమనించలేదు, నువ్వు తమోగుణ సంపన్నుడివి, లయకర్తవు అని అక్కడి నుంచి వచ్చేసాడు. తర్వాత క్షీరసాగరానికి వెళ్ళాడు. అక్కడ లక్ష్మీనారాయణుడు కూర్చొని ఉన్నారు. ఆయన శయనించి ఉన్నాడు. లక్ష్మీదేవి ఆయన పాదాలు ఎత్తుతూ ఉన్నది. వెళ్ళాడు. ఆయన చూశారు స్వామి, మందహాసంతో పలకరించారు. కానీ నన్ను చూడగానే లేవలేదు కదా, నువ్వు నన్ను గౌరవించారు కదా అని చెప్పి తన కాలుతో ఆయన వక్షస్థలాన్ని కొట్టాడు. అలా స్పృశించాడు. ఆయనకు బాధగానే ఉంది, కానీ పరీక్షించాలి. అప్పుడు ఆయన అన్నాడు, మహానుభావ, నా కఠినమైన వక్షస్థలంపై మీ మృదువైన పాదం పడింది, మీ పాదం నొచ్చుకున్నదేమో, క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టాను అనేప్పుడు అప్పుడు అనుకున్నాడు, ఈయనకున్నంత సహనం ఎవరికి లేదు. అంచేత ఈయనే పరమసత్వగుణ సంపన్నుడు అని నిర్ణయించి వెళ్ళి దేవతలు ఆ ఋషులకు చెప్పాడు. అంచేత ఆయన పరమసత్వగుణ సంపన్నుడు. ఆయన అన్నారు, శ్రీ మహావిష్ణువు, ఏవి చేయలేరా, మీరు బాధపడకండి, మీరు నన్ను సేవించారు, చాలా కాలం నుంచి నా అనుగ్రహం పొందారు, పరమభాగవతోత్తములు, కానీ ఋషుల వాక్కు తప్పదు, జరక్క, మీరు వెళ్ళండి, ఈ లోకం నుంచి వెళ్ళిపోండి, కానీ బాధపడకండి, మీరు నన్ను ద్వేషిస్తూ ఉంటారు, అయినా నన్ను స్మరిస్తూ ఉండండి, మళ్ళీ మీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, మీకోసం నేను అవతరిస్తాను, నా చేత సంహరించబడి మళ్ళీ మీరు స్వస్థానానికి చేరుకుంటారు. అంటే హిరణ్యాక్ష హిరణ్యకశిపులో జన్మించబోతున్నారు వాళ్ళు. దితి గర్భంలో ఆయన కశ్యప ప్రజాపతి తేజస్సు ఉంది కదా. కశ్యప ప్రజాపతి సామాన్యుడు అండి, ప్రజాపతుల్లో మొదటివాడు, సప్తమహర్షుల్లో మొదటివాడు. కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రోథ గౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ సప్తైతే మునయ స్మృతా. కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిష్ఠ జమదగ్ని. సప్తమహర్షుల వరుసలో ప్రథమ స్థానం కశ్యప ప్రజాపతి పొందారు. అలాంటి కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు దితి తన గర్భంలో వహిస్తూ ఉన్నది. వీళ్ళ వల్ల ఎవరికి బాధ కలగకూడదని 100 సంవత్సరాల పాటు ఆవిడ గర్భాన్ని సహించింది. కానీ తప్పదు కదా, ఇంకా వాళ్ళు జన్మించబోతున్నారు. ఎలా జన్మిస్తారు, ఎంచేత వాళ్ళకి అంత బలం వచ్చింది, అది అనంతర కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షోడశోధ్యాయః. స్వస్తి.